అనుకున్నట్లే జరిగింది. యథాప్రకారం పర్యావరణ పరంగా ఎంతో ప్రధానమైన COP29 సదస్సు పేలవంగా ముగిసింది. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా అజర్బైజాన్ రాజధాని బాకు వేదికగా ఐక్యరాజ్య సమితి COP29 చర్చలు ఆదివారం వరకు కొనసాగాయి. వాతావరణంలో ప్రతికూల మార్పులపై పోరాడేందుకు వర్ధమాన దేశాలకు ధనిక దేశాలు అందించాల్సిన ఆర్థిక సహాయం $300 బిలియన్ నిర్ణయించారు. అయితే ఈ ఒప్పందంపై భారత్ సైతం అసంతృప్తి వ్యక్తం చేసింది. అభివృద్ధి చెందిన దేశాలు తమ బాధ్యతలను నెరవేర్చడానికి ఇష్టపడకపోవడం మమ్మల్ని నిరుత్సాహానికి గురిచేసింది. ఈ పత్రం భ్రమ తప్ప మరేమీ కాదని చెప్పడానికి చింతిస్తున్నా అని కామెంట్ చేసింది భారత్. ఈ సందర్భంగా ఒప్పందం ఆమోదానికి ముందు భారత్ ప్రతినిధులకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని భారత ప్రతినిధులు తెలిపారు. తమ స్వార్థం కోసం పరిశ్రమలు నడిపిస్తూ కాలుష్యాలు వెదజల్లుతున్న ధనిక దేశాలు అందించే పర్యావరణ ప్యాకేజీ $300 బిలియన్ నిర్ణయించడం ఎవరికీ నచ్చలేదు. దీనిపై వర్ధమాన దేశాలు అసంతృప్తిగా ఉన్నాయి. ఈ చర్చలు గత శుక్రవారంతో ముగియాల్సి ఉండగా తాజాగా ఒప్పందంపై 250 మంది అభ్యంతరం తెలపడంతో ఆదివారం సైతం చర్చలు కొనసాగాయి. ఇంత చెత్త ఒప్పందం కన్నా ఒప్పందం లేకపోవడమే మంచిది అని పలువురు అభిప్రాయపడ్డారు. వాతావరణ మార్పుల విషపూరిత ప్రభావాలను ఎదుర్కొనేందుకు క్లైమేట్ జస్టిస్ కింద $1,00,000 కోట్ల ఇవ్వాలని వర్ధమాన దేశాలు డిమాండ్ ను సంపన్న దేశాలు తిరస్కరించాయి. ముసాయిదా ఒప్పందంలో ఏడాదికి $25,000 కోట్ల మాత్రం వదిలించి చేతులు దులిపేసుకోవాలని సంపన్న దేశాలు ప్రయత్నించడంతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. ప్రతిష్టంభన తొలగించేందుకు చర్చల్లో భాగంగా తాజాగా ఈ సాయాన్ని $300 బిలియన్ పెంచేందుకు యూరోపియన్ యూనియన్, అమెరికా, ఇతర అభివృద్ధి చెందిన దేశాలు అంగీకరించాయి. ఈ మేరకు సంబంధిత వర్గాలు శనివారం మీడియాకు తెలిపాయి. ఏడాదికి $250 బిలియన్ చొప్పున 2035 కల్లా $1.3 లక్షల కోట్ల మేరకు నిధిని సమకూర్చగలమని సంపన్న దేశాలు చేసిన ప్రతిపాదన పట్ల వర్ధమాన దేశాలు పెదవి విరిచాయి. ఇటువంటి ప్రతిపాదనలు పేద దేశాలను అవమానపరచడమేనని పేర్కొన్నాయి. దీనిపై వాతావరణ కార్యకర్తలు కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇటువంటి పనికిమాలిన ఒప్పందాలు కుదుర్చుకునే కన్నా అసలు ఒప్పందం లేకపోవడమే మంచిదని, ఇంతకంటే మెరుగైన ఒప్పందం కోసం పోరాడతామని చెప్పారు. ఆ ముసాయిదాపై అంగీకారం కుదరకపోవడంతో సదస్సును కూడా కొద్దిగా పొడిగించారు. వాస్తవానికి శుక్రవారమే ఈ సదస్సు ముగియాల్సి ఉంది. అయితే వచ్చే దశాబ్ద కాలానికి వాతావరణ నిధి ఏర్పాటుపై ఒక అంగీకారానికి వచ్చేందుకు ప్రయత్నించాలని, ఏకాభిప్రాయంతో ఒప్పందాన్ని ఆమోదించాలని భావించి సదస్సును పొడిగించారు. అవమానకరమైన, అన్యాయమైన ఒప్పందాన్ని వర్తమాన దేశాలు అంగీకరించవద్దని ఆందోళనకారులు వ్యాఖ్యానించారు. COP29 సదస్సు జరుగుతున్న వేదిక వద్ద నినాదాలు చేయడం నిషిద్ధం కావడంతో ఆందోళనకారులు మౌనంగా ప్రదర్శన నిర్వహించారు. ప్రపంచంలోని నిరుపేద వర్ధమాన దేశాల్లోని ప్రజలకు బాసటగా నిలబడాల్సిందిగా కోరుకున్నామని చెప్పారు. సంపన్న దేశాలు మొండితనం కారణంగా ఇది చాలా చెత్త ఒప్పందం అని వారు నొక్కి చెప్పారు. ఈ మేరకు అంతర్జాతీయ సంకీర్ణ సంస్థ అయిన క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ G77 చైనాకు ఒక లేఖ రాసింది. CAN లో 1900కి పైగా పౌర సమాజ సంస్థలు పనిచేస్తున్నాయి. బలహీనమైన ఒప్పందాలను వదిలేసుకోవాల్సిందిగా ఆ లేఖ కోరింది. ఆ సదస్సులో బలమైన ఒప్పందం ఏది కుదరదని భావించిన పక్షంలో చర్చా వేదికను బహిష్కరించాల్సిందిగా కోరింది. మరింత బలమైన ఒప్పందం కోసం మరో రోజు పోరాడవచ్చని తెలిపింది. అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు తాము ఇదే పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపింది. ప్రతిష్టంభనకు తెరదించేందుకు బాకులో రాత్రంతా నిధుల విషయంపై చర్చలు జరిగాయి. ఏడాదికి $100 బిలియన్ చొప్పున 2020 వరకు ఇవ్వాలన్నది గతంలో కుదిరిన ఒప్పందం. ఆ లక్ష్యం 2 సంవత్సరాల ఆలస్యంగా 2022లో నెరవేరింది. 2025తో ఒప్పంద గడువు కాల పరిమితి ముగుస్తుంది. దాంతో కొత్త ఒప్పందం కోసం చర్చలు సాగుతున్నాయి. వచ్చే ఏడాది COP30 సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనున్న బ్రెజిల్ పర్యావరణ మంత్రి మరీనా సిల్వా మాట్లాడుతూ ఏడాదికి $390 బిలియన్ చొప్పున ఇచ్చేందుకు ఒత్తిడి చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తాము ఎదుర్కొంటున్న సవాళ్లపై నిర్ణయం తీసుకోకుండా బాకును వీడి వెళ్లాలనుకోవడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. 2030 కల్లా $300 బిలియన్, 2035 కల్లా $390 బిలియన్ మొత్తాలకు చేరుకోవాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు. తద్వారా ఈ లక్ష్యాన్ని సాధించగలుగుతున్నామన్నారు. కాగా సియర్రా లియోన్ పర్యావరణ మంత్రి అబ్దుల్లా జివాడ్ తాజా ప్రతిపాదనపై వ్యాఖ్యానించేందుకు తిరస్కరించారు. ఇతర ప్రతినిధులతో కలిసి ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. CAN దక్షిణాసియా సీనియర్ సలహాదారు శైలేంద్ర యశ్వంత్ ఈ ప్రతిపాదనను తీవ్రంగా నిరసించారు. $250 బిలియన్ అన్న ప్రతిపాదన చేయడం ఏంటి అనే వర్ధమాన దేశాలను అవమానించడం తప్ప మరొకటి కాదని విమర్శించారు. వరదలు, వడగాల్పులు, తుఫాన్లు, కొండ చర్యలు విరిగిపడడం, దావానలం, ఇతర వాతావరణ విపత్తుల నుండి తమ జీవితాలను పునర్నిర్మించుకోవడానికి ప్రయత్నించే వారికి ఇటువంటి ప్రతిపాదన చెంపపెట్టు వంటిదని ఆయన అన్నారు. వాతావరణ మార్పులపై చేపట్టాల్సిన కార్యాచరణకు ఎంత ఖర్చు అవుతుందో సంపన్న దేశాలకు పూర్తిగా తెలుసునని గ్లోబల్ ఎక్స్చేంజ్ డైరెక్టర్ ఫర్ ది ఫాసిల్ ఫ్యూయల్ ట్రీటీ హర్జిత్ సింగ్ పేర్కొన్నారు. ఏటా $1,00,000 కోట్ల మేర ఖర్చవుతుందని తెలిసినా వారు ఇంత నామమాత్రపు మొత్తాన్ని ఇవ్వజూపడం అత్యంత అవమానకరమైన అంశమన్నారు.
ప్రముఖ వాతావరణ కార్యకర్త గ్రెటా థన్బర్గ్ కూడా ఈ ముసాయిదా ఒప్పందాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల వైపరీత్యాలకు లక్షల మంది ప్రజలు బలవుతున్నారని, ఇది వారికి మృత్యుశాపం వంటిదని వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా మొత్తానికి అజర్బైజాన్ బాకులో జరిగిన COP29 సమావేశాలు నిస్సారంగా ముగిశాయని చెప్పవచ్చు. మార్పులు చేర్పులతో చివరిగా రూపొందించిన 25 పేజీల ముసాయిదాలో అనేక ఆప్షన్లు ఉన్నాయి. ఇంకా ఒప్పందంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. తాము చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకునే నేపథ్యంలో క్లైమేట్ ఫైనాన్స్ ను వీలైనంత తక్కువగా అందించడానికి ప్రపంచ బడా సంపన్నులు, పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నాయి. ప్రపంచానికి ఇబ్బంది కలిగిస్తూ అసలు కాలుష్యాలకు కారణమవుతున్న ప్రముఖ సంస్థలపై అధిక పన్నులు వసూలు చేయాలని కొంతమంది సూచిస్తున్నారు. ఇలాంటి చర్యలకు బ్రిటన్ వంటి దేశాల్లో ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తుంది. అయితే క్లైమేట్ ఫైనాన్స్ ఏ రూపంలో ఉన్నా దానికి జవాబుదారీతనం, వార్షిక లక్ష్య సాధన ఉండాలి. లేదంటే ఈ సమస్యకు పరిష్కారం మామూలుగానే ఉండిపోతుంది. ప్రతి ఏడాది COP సదస్సులు జరుగుతూనే ఉన్నాయి. అక్కడికి మొక్కుబడిగా 200 దేశాల ప్రతినిధులు హాజరవుతున్నారు. ఏదో వారం రోజుల పాటు వాతావరణం, కాలుష్యం గురించి ప్రసంగిస్తున్నారు. కానీ అసలు సమస్య ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉండిపోతుంది. సరిగ్గా 2024 సంవత్సరపు COP29 సదస్సు కూడా అలాగే జరిగిపోయింది. దీన్ని బట్టి రేపటి కాలంలో మరిన్ని వాతావరణ విపత్తులు తప్పవని అజర్బైజాన్ సదస్సు రుజువు చేసిందని అంటున్నారు విశ్లేషకులు.